గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం కాకతీయుల పరిపాలన కాలం నాటి సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం. ఈరోజు సామాజిక పరిస్థితులు మరియు ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కాకతీయులు మన తెలంగాణ మరియు తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ కూడా ఏకఛత్రాధిపత్యం కిందికి తీసుకొని వచ్చి 250 సంవత్సరాలు పరిపాలన సాగించారు. ఈ 250 సంవత్సరాలు తెలంగాణ మరియు తెలుగు భాష మాట్లాడే ప్రాంతం మొత్తంలో కూడా ఒకే రకమైనటువంటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను వీళ్ళు కల్పించారు. అయితే ఈ కాకతీయుల యొక్క కాలం నాటి సామాజిక పరిస్థితి గురించి తెలుసుకోవడం వస్తే ముఖ్యంగా ఏంటంటే ఈ పరిపాలన కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ నెలకొని ఉంది. అంటే చతుర్వర్ణాలు 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఈ 4 వర్ణాల్లో కూడా బ్రాహ్మణ వర్ణం అగ్రవర్ణం. ఈ అగ్రవర్ణంలో కూడా తిరిగి మళ్ళా వైదికులు, నియోగులు అని చెప్పి 2 శాఖలుగా ఉన్నారు. వైదికులు అనే వాళ్ళేమో పూజారులు, వీళ్ళు మత విషయాల్లో వీళ్ళ యొక్క ప్రాధాన్యత ఉండేది. నియోగులేమో రాజ ఉద్యోగులు, రాజు దగ్గర ఉన్నతమైన ఉద్యోగులు పొంది పరిపాలనలో రాజుకు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా బ్రాహ్మణ వర్ణంలోనే 2 వర్ణాలు ఏర్పడ్డాయి. ఒకటేమో వైదికులు అని చెప్పి, రెండోదేమో నియోగులు అని చెప్పి. అదేవిధంగా వీళ్ళ పరిపాలన కాలంలో అనేక కులాలు, తర్వాత ఉపకులాలు ఏర్పడ్డాయి. ఈ యొక్క కులాలు, ఉపకులాలు ఉన్నాయో వీటి మధ్యన అంటే ఈ కులాల మధ్యన అనైక్యత భావం కొనసాగింది. ఐక్యత అనేది లేకుండా వీళ్ళు కళించుకున్నట్లు మనకు కొన్ని ఆధారాలు కూడా లభిస్తున్నాయి. అయితే ఈ 4 వర్ణాలు ఉన్నప్పటికీ, వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ వర్ణ వ్యవస్థలో కూడా కొన్ని చోట్లల్లా ఆ వర్ణం వాళ్ళు అదే పని కాకుండా రెండో వర్ణం పని కూడా చేశారు. ఉదాహరణకు కాకతీయులు శూద్రులు అయినప్పటికీ వీళ్ళు రాయధర్మాన్ని అనుసరించి అన్ని వర్గాల సహకారంతో సమర్థవంతమైన పరిపాలన నిర్వహించారు. అయితే ఈ కులాలు, ఉపకులాలు అవుతున్నాయో ఇవి వాళ్ళు చేపట్టే వృత్తి బట్టి, వాళ్ళు నివసించే ప్రాంతాన్ని బట్టి ఈ ఉపకులాలు ఏర్పడ్డాయి. ప్రతి కులానికి నిర్దిష్టమైన గుర్తింపు లభించింది కాకతీయుల కాలంలో. కులాల వారు కుల సమయాలు లేదా కుల సంఘాలుగా ఏర్పడ్డారు ఈ కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో. అంతేకాకుండా కుల సంఘాన్ని సమయం అని పిలిచేవారు. అదేవిధంగా కుల సంఘాలు శ్రేణులుగా ఏర్పడ్డాయి. ఏ విధంగానైతే వ్యాపారంలో శ్రేణులు ఏర్పడాయో అదేవిధంగా ఇప్పుడు కుల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా, ఒక శ్రేణిగా ఏర్పడ్డారు. ఆ శ్రేణిలో ఒక పెద్ద ఉండేవాడు, పెద్దను ఎన్నుకునేవాళ్ళు. ఈ పెద్ద యొక్క పని ఏంటిది అంటే ఆ కులం ఏతుందో ఆ కుల సంఘంలో కొంత అతనికి పనులు చెల్లిస్తే అతను కులం యొక్క తగాదాలు పరిష్కరించడం, కులాల మధ్య ఉన్న అనైక్యతను దూరం చేయడం, అదేవిధంగా ఈ యొక్క కులం ఉందో ఆ కులం వాళ్ళ యొక్క రాజకీయ రంగాలలో ప్రాబల్యం పెంచుకునేందుకు కృషి చేసేవాళ్ళు. ఈ విధంగా ప్రతి కులం ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘం ద్వారా సమాజంలో తమ గుర్తింపు రావాలని చెప్పి కృషి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ కులాల మధ్యన అవుతుందో అది కాంపిటీషన్ పెరిగింది, కులాల మధ్యన పోటీతత్వం పెరిగింది. ఈ పోటీతత్వం వల్ల కొన్నిసార్లు ప్రభుత్వానికి, రాజ్యానికి నష్టం కూడా కలిగింది. ఎందుకంటే 2వ ప్రతాపరుద్రుడు కొంతమంది బ్రాహ్మణులకు బంగారం మరియు గోవులను దానంగా ఇచ్చాడు. ఒక వర్గానికి ఇస్తే బ్రాహ్మణుల 2వ వర్గం వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. అంతేకాకుండా వీళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టారు. ఆ తరువాత విదేశీ దాడి జరిగినప్పుడు, అంటే ముస్లింల దాడి జరిగినప్పుడు
వీళ్ళ మధ్యలో ఉన్న విద్వేషాల వలన వీళ్ళు మనస్ఫూర్తిగా రాజుకు సహకారం అందించలేదని చెప్పి ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్రలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ వర్ణ విభేదాలు చివరి దశలో రెడ్డి వలమల మధ్య కూడా తీవ్రమైపోయినాయి. దానివల్ల ముస్లిం దండయాత్ర వాళ్ళప్పుడు చక్రవర్తికి వీళ్ళ యొక్క సహకారం పూర్తిగా లభించలేదు. దానివల్లనే ఈ ముస్లిం దాడులకు కాకతీయ సామ్రాజ్యం దాసోహం అనవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే కులాలు, ఉపకులాలు ఏర్పడమే కాకుండా ఇవి తమ యొక్క ప్రాధాన్యత కోసం ఎదుటివారి మిగతా కులాల యొక్క ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేశాయి. అదేవిధంగా వీళ్ళకు అనైక్యత ఉండడం వల్ల ఈ అనైక్యత అనేది ఆ తర్వాత సామ్రాజ్య విచ్ఛితికి దారి తీసిందని మనం చెప్పవచ్చు. అయితే సమాజంలో కుల వ్యవస్థ బాగా పాతుకొని పోయింది కాకతీయుల కాలం నాటికి. ఈ ఏకామ్రనాథుని యొక్క ప్రతాప చరిత్ర, అదేవిధంగా వినుగొండ వల్లభరాయుని యొక్క క్రీడాభిరామం అవుతుందో ఈ రెండు, అంటే ప్రతాప చరిత్ర, క్రీడాభిరామం, ఈ రెండు అవుతున్నాయో ఈ రెండిటి ఆధారంగా మనకు ఆ కాలం నాటి కుల వ్యవస్థ గురించి సమాచారం మనకు లభిస్తుంది. అనేక కులాలు ఉన్నట్టు, అనేక వృత్తులు ఉన్నట్టు, ఒక కులం వాళ్ళు ఏ వృత్తి చేస్తారు, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రతాప చరిత్ర తర్వాత క్రీడాభిరామంలో తెలుస్తుంది. అయితే అప్పుడు ఉన్నటువంటి కులాలలో ముఖ్యమైన కులాలు ఏంటి అంటే కోమట్లు, తెలకలు, అంటే నూనె వ్యాపారులు తెలగలు ఉంటాయి. ఆ తర్వాత ఈదురు వాళ్ళు, తర్వాత గొల్లవారు, తర్వాత ఆగులవారు, ఆగసాల, సాలెవారు, మంగళవాళ్ళు, కుమ్మరి, కమ్మరి, బోయవారు, రుంజులు, పిచ్చుకుంట్లు, మేధర, గాండ్లవాళ్ళు, మేరవాళ్ళు, ఉప్పరులు మొదలైన కులాల పేర్లు మనకు శాసనాల్లో కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కులాల వాళ్ళు కొంతమంది శైవమతాన్ని అవలంబిస్తే ఇంకొంతమంది వైష్ణవ మతాన్ని అవలంబించారు. వీరశైవ మతం ఈ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా లింగాయతులు, వైష్ణవ మతం, శ్రీ వైష్ణవ మతం అమల్లోకి వచ్చింది. వీటి ప్రభావం వల్ల శైవులలో లింగాయత్, బలిజలు, జంగాలు, తంబళ్ళు మొదలైన కులాలు ఉన్నాయి. వైష్ణవులనేమో నంబులు, సాతానులు, దాసరులు, వీళ్ళేమో వైష్ణవ మతం వైపు మొగ్గు చూపారు. ఈ విధంగా ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క మతం వైపు, అంటే కొంతమంది ఏమో శివులైపోయి శైవులైపోయారు, ఇంకొంతమంది ఏమో వైష్ణవులుగా మారిపోయారు వాళ్ళ కులాలను బట్టి. ఈ విధంగా ఈ కుల వ్యవస్థ ఎత్తుందో అది కాకతీయుల కాలంలో ప్రభావాన్ని చూపింది. వీరశైవ మతం, శ్రీ వైష్ణవ ఉద్యమం రెండు కూడా పెరగడం వలన కొన్ని కులాలేమో శైవ మతం వైపు, కొన్ని కులాలేమో వైష్ణవ మతం వైపు మొగ్గు చూపినాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా వీళ్ళ పరిపాలన కాలంలో స్త్రీల స్థానం ఏంటిది అంటే సమాజంలో బాల్య వివాహాలు, సతీ సహగమనము, దేవదాసి వ్యవస్థ, బహుభార్యత్వం, తర్వాత కన్యాశుల్కం, వేశ్యవృత్తి మొదలైన దురాచారాలు అన్నీ కూడా కొనసాగినాయి. దేవాలయాల్లో నృత్యం చేయడం, వినోదింపజేయడం కోసం దేవదాసులను అపాయింట్ చేశారు, అంటే దేవదాసులను నియమించారు. ఆ విధంగా స్త్రీల స్థానం ఈ కాలం నాటికి దిగజారిపోయిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కాకతీయుల కాలం నాటి స్థితిగతులలో ఇంతకుముందు చెప్పాను నేను, వల్లభరాయుని క్రీడాభిరామం అనేది చాలా వీధి నాటకం, ఇది చాలా అద్భుతమైన నాటకం. ఈ నాటకం ద్వారా మనకు కాలం నాటి జీవన పరిస్థితులు తెలుస్తున్నాయి. ఇందులో ఏకశిలా నగర వీధుల వర్ణన, అంటే వరంగల్ యొక్క వర్ణన ఏ విధంగా ఉంది వరంగల్ అనేది దాని వర్ణన, తర్వాత అక్కడ ఉండే వాడలు అయితే బెల్లిపాలెం, మేదరివాడ, అంగడి వీధి, మఠ్యవాడ, అదేవిధంగా వీధుల గురించి కూడా వర్ణన ఉంది ఈ యొక్క క్రీడాభిరామంలో. అదేవిధంగా ఈ వరంగల్ కోటలో ఉన్నటువంటి కోట గోడలో ఉన్నటువంటి గడియారం గురించి, అలా ఆ ఊళ్ళో అంటే వరంగల్లో నుండి పూటకుళ్ళ ఇళ్ళ భోజనం గురించి, తర్వాత తోలుబొమ్మలాటల గురించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేశ్యల గురించి, గాయకుల గురించి, పొట్టేళ్ల పోరు గురించి, కోడి పందాల గురించి, దొమ్మలాట గురించి ఎన్నెన్నో విషయాలు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించబడి ఉంది ఈ యొక్క క్రీడాభిరామం అయితే ఉందో ఆ యొక్క గ్రంథంలో. అదేవిధంగా ఈ కాకతీయులు కులాలను బట్టి ఉద్యోగాలు నియమించే వాళ్ళు కాదు, వీళ్ళు సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగాలు ఇచ్చేవారు. అందుకనే రాజు యొక్క మూల బలంలో కానివ్వండి,
లేదా నాయంకర సైన్యంలో కానివ్వండి, సాధ్యమైనంత వరకు అన్ని వర్గాల వారిని అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండేటట్లు చూసేవారు. ఈ విధంగా కులాలు వచ్చినాయి, ఉపకులాలు వచ్చినాయి, కులాల మధ్యన వైషమ్యాలు వచ్చినాయి. ఈ వైషమ్యాలు రాజ్య పతనానికి కూడా కారణమైనాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో. ఇది ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి, ఏ విధంగా సమాజం ఉంది అనేది మనం చెప్పవచ్చు. కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. కాకతీయులు దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం చాలా తక్కువ జలవనరులు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి జనవనరులు తక్కువ ఉన్న ఈ ప్రాంతంలో ఏ విధంగా రైతులను ఆదుకోవాలి అనే కోరిక, అంటే బలమైన ఒక కాంక్ష కాకతీయులకు ఉంది. అందుకే వీళ్ళు రైతులను ఆదుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేశారు. అయితే గణపతి దేవుని పరిపాలన వరకు కూడా ఈ కాకతీయుల ఖజానా చాలా ఖాళీగా ఉండేది. కానీ ఎప్పుడైతే గణపతి దేవుడు తీరాంధ్ర ప్రాంతం మీద అధికారం నెలకొల్పాడో దాంతో కోశాగారం నిండింది. దాంతో వ్యవసాయ పనులకు సుంకాలు పైసలు పెట్టే పైసలు ఖర్చు పెట్టేందుకు వీలు కలిగింది. అందుకే ఆ తర్వాత గణపతి దేవుని తర్వాత కాకతీయ సామ్రాజ్యం ఆర్థికంగా బాగా పుంజుకుందని మనం చెప్పవచ్చు. అయితే సమకాలీన చరిత్రకారులు లేదా విదేశీ బాటసార్లు అయినటువంటి బర్నీ కానివ్వండి, ఇసామి కానివ్వండి, ఫెరిస్టా, మార్కోపోలో మొదలైన వాళ్ళ యొక్క రచనలో కాకతీయుల సామ్రాజ్యం సిరి సంపదలతోటి ఉందని చెప్పి వీళ్ళు వర్ణించారు. అయితే ఈ కాలంలో వీళ్ళ యొక్క పరిపాలన కాలంలో వ్యవసాయంతో పాటుగా దేశీయ విదేశ వ్యాపారం పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందినాయని చెప్పి విదేశీయులు తమ యొక్క అకౌంట్స్లో రాశారు, తమ యొక్క పుస్తకాల్లో రాశారు. ఇలాంటి ఈ కాకతీయులు ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరిచారంటే, ముందు వీళ్ళు వ్యవసాయం మీద శ్రద్ధ చూపించారు. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడిందని చెప్పి, వ్యవసాయం అభివృద్ధి చెందినట్లయితే ఆర్థిక పరిస్థితులు తనంత తానే మెరుగవుతాయని చెప్పి భావించారు. అందుకే వీరు వ్యవసాయం మీద దృష్టి సారించారు. ఆ తర్వాత భూమిని మాగాణి భూమి అని చెప్పి, మెట్ట అని చెప్పి రెండు రకాలుగా విభజించారు. మాగాణి అంటేనేమో నీటి వసతి ఉన్న భూమి, మెట్ట అంటేనేమో లేని భూమి, అంటే నీటి వసతులు లేని కేవలం వర్షాధారిత పంట పండే భూమిని మెట్ట భూమి అని అంటారు. ఆ తర్వాత మాగాణిలో కూడా మళ్ళీ దీనిలో నీరు అని, నేల అని, తోట అని ఇట్లా విభజించారు, వర్గాలు విభజించారు. అదేవిధంగా వర్షాధార మెట్ట పంట ఏదున్నాయో ఆ మెట్ట భూమిలో వర్షాధారమైనటువంటి పంటలు అంటే మొక్కజొన్న, ఆవాలు, ఆముదాలు, నువ్వులు, పత్తి, ఉలవలు పండించేవారు. అదేవిధంగా సేద్య భూములను వీళ్ళు అచ్చుకట్టు భూములు అనేవాళ్ళు. వీటి మీద ఈ అచ్చుకట్టు భూములు అనేవి ఉన్నాయో వాటి మీద అరి అనే భూమి పన్ను వహించేవారు. అరి అనేది భూమి పన్ను. ఆ భూమి పన్ను విధించి దాన్ని వసూలు చేసేవారు ఈ యొక్క కాకతీయులు. అదేవిధంగా కాకతీయులు, చక్రవర్తులు, వారి సామంతులు కూడా అడవులను నరికించారు. అడవులను నరికించి ఆ అడవులు నరికించిన దగ్గర వ్యవసాయాభివృద్ధికి పాటుపడ్డారు.
దీంతో అడవులు పోయి అడవుల ప్రదేశంలో భూమి రావడం, ఈ కొత్త కొత్త భూమి సేద్యంలోకి వచ్చింది కాబట్టి కొత్త కొత్త గ్రామాలు కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది. అయితే వీరి శాసనాలు ఉన్నాయో మంథని శాసనము, చెన్నూరు, కాళేశ్వరము, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మంమెట్టు, కొత్తగూడెం మొదలైన కొత్త గ్రామాలు నిర్మించినట్లు వీళ్ళ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాకతీయులు కొత్త గ్రామాన్ని నిర్మించడంతో పాటుగా ఏం చేశారంటే ఆ గ్రామాలలో చెరువులు కూడా త్రవ్వించారు. గణపతి దేవుని కాలంలో చెన్నూరు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి అల్లం పోలరాజు అనే సామంతుడు కొత్త గ్రామాన్ని నిర్మించి కొత్త చెరువు నిర్మించినట్లు రెండవ ప్రతాపరుద్రుని కాలానికి చెందినటువంటి కటకూరు శాసనము తెలుపుతుంది. కటకూరు శాసనంలో అల్లం పోలరాజు అనే సామంతుడు కొత్త గ్రామాన్ని నిర్మించినట్లు, ఆ గ్రామంలో కొత్త ఒక చెరువును కూడా నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా గణపతి దేవుని యొక్క సోదరి కుందమాంబ ఏదుందో ఈమె ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలూకాలో ఉన్నటువంటి కుందవరం అనే గ్రామాన్ని నిర్మించింది. గణపతి దేవుని యొక్క చెల్లెలి సోదరి కుందమాంబ ఈమె ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు తాలూకాలో కుందవరం అనే గ్రామాన్ని నిర్మించింది. అక్కడనే కుంద సముద్రం అనే ఒక తటాకం అంటే చెరువును కూడా నిర్మించినట్లు మనకు శాసన ఆధారాలు లభిస్తున్నాయి. అంటే ఆ కాలంలో వీళ్ళు కొత్త కొత్త గ్రామాలను నిర్మించడమే కాకుండా ఆ గ్రామానికి అవసరం తీర్చడానికి చెరువులను కూడా తటాకాలను కూడా ఇక్కడ నిర్మించేవారని చెప్పి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాజ కుటుంబీకుల యొక్క పేరుతోటి గ్రామాలు వెలిశాయి. గణపతి దేవుని పేరు మీద గణపవరం, ఘనపూర్, అదేవిధంగా మహాదేవుని పేరు మీద మహాదేవపురం, రుద్రదేవుని పేరు మీద రుద్రవరం, రుద్రూరు, అదేవిధంగా బయ్యాలదేవి పేర బయ్యారం, ముప్పమాంబ పేరు మీద వెలిసిన ముప్పావరం మొదలైన గ్రామాలు ఇవన్నీ కూడా రాజు తర్వాత ఆ రాజకుటుంబం స్త్రీల యొక్క పేర్ల మీద గ్రామాలు వెలిశాయని మనం చెప్పవచ్చు. అంటే కొత్త కొత్త గ్రామాలను వీళ్ళు నిర్మించాలని మనం వ్యవసాయం చెందింది కాబట్టి అక్కడ కొత్త గ్రామాలను వీళ్ళు నిర్మించాలని మనం చెప్పవచ్చు. అదేవిధంగా వ్యవసాయ పన్నులను వీళ్ళు విధించారు. సిద్ధియాం లేదా సంఘం అనేది పన్ను, ఈ పన్నును వీళ్ళు విధించారు ఈ రైతుల మీద. అదేవిధంగా పుల్లరి గడ్డి భూముల మీద వసూలు చేసే పన్నును పుల్లరి అని చెప్పి అన్నారు. అదేవిధంగా ఈ పన్నులను ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ చెల్లించేవారు. దేవాలయాలకు, బ్రాహ్మణులకు, గ్రామ సేవకులకు అయితే మాన్యం ఇచ్చారో ఆ మాన్యం భూముల మీద ఎలాంటి పన్ను ఉండేది కాదు. ఈ విధంగా వ్యవసాయ అభివృద్ధికి తర్వాత వ్యవసాయంలో వాళ్ళ కాలంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధికి వీళ్ళు కృషి చేశారని మనం చెప్పవచ్చు. అదేవిధంగా వీళ్ళ పరిపాలన కాలంలో నీటి వసతి కోసం గ్రామాలు ముందే తెలుసుకున్నాం. గ్రామాలు నిర్మించినప్పుడు ఆ గ్రామానికి యొక్క తటాకం లేదా ఒక చెరువును కూడా నిర్మించారు. ఈ యొక్క కాకతీయులను చేసుకున్నాం. అదేవిధంగా నీటిపారుదల కోసం వీళ్ళు చాలా కృషి చేశారు. ఎందుకంటే ఈ కాలంలో నమ్మిన ఒక విశ్వాసం ఏంటంటే మహాపుణ్య కార్యాలలో తటాక నిర్మాణం కూడా ఒక కార్యం అని చెప్పి భావించారు. కాకతీయుల కాలంలో చెరువులు తటాక నిర్మాణం అవుతుందో ఇది మహాపుణ్య కార్యంగాను తర్వాత సప్త సంతానాలు ఒకటిగాను భావించారు ఈ తటాకాలు లేదా చెరువుల యొక్క నిర్మాణం. అందుకే చెరువులు నిర్మించి వ్యవసాయాన్ని నీరు అందించడంలో కాకతీయులు మరియు వాళ్ళ యొక్క సామంతులు మరి యొక్క ఆ కాలం నాటి ధనవంతులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అయితే వీళ్ళు నిర్మించిన చెరువులు ఏం చెప్పారంటే వీళ్ళు పెద్ద చెరువులు ఉంటే వాటిని సముద్రాలను పిలిచారు. అదేవిధంగా కింద అంటే చిన్న ఉంటే వాటిని చెరువు అని చెప్పి దానికంటే కింద ఉంటే కుంట అని చెప్పి అని పేరు పెట్టారు. అంతేకాకుండా కాకతీయుల కాలంలో ఉంటే ఒక గొప్ప నిర్మాణం ఏంటంటే గొలుసు కట్టు చెరువులు. వీళ్ళ పరిపాలనలో వచ్చిన పెద్ద గొప్ప
నిర్మాణం ఏంటంటే గొలుసు కట్టు చెరువులు. అంటే ఒక చెరువు నిండిన తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువగా వచ్చినట్లయితే దాన్ని కిందికి వదలడం, దాని కింద ఆ చెరువు కింద ఇంకొక చెరువు నిర్మించడం, ఆ చెరువు నింపడం, ఆ చెరువు నిండిన తర్వాత మళ్ళా దాని కింద ఇంకొక చెరువు. అంటే వర్షాకాలంలో పడిన వర్షం అవుతుందో అది వృధాగా సముద్రంలో కలవకుండా దాన్ని మొత్తాన్ని ఒడిసి పట్టే క్రమంలో గొలుసు కట్టు చెరువులు పెట్టి నిర్మించారు. అంటే పైన వర్షం వచ్చినట్లయితే ఎక్కడ వర్షం వచ్చినా సరే ఆ వర్షం నీళ్లు తప్పనిసరిగా చెరువు రావాల్సిందే. చెరువు నిండినట్లయితే చెరువు నిండిన తర్వాత ఆ నీళ్లు వేస్ట్ పోకుండా, వ్యర్థం కాకుండా ఆ ఎక్స్ట్రా ఎక్కువ వచ్చిన నీళ్ళని వదిలిపెడితే అవి పోయి కింద ఉన్నటువంటి ఇంకో చెరువు నింపడం. అంటే చైన్ సిస్టమ్ అనమాట. ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువు, ఇంకో చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువు, ఆ విధంగా చైన్ సిస్టమ్ని పెట్టి వీళ్ళు ఏం చేశారు, ఈ తెలంగాణ ప్రాంతంలో లేదా దక్కన్ ప్రాంతంలో పడే తక్కువ వర్షాలు పడుతుందో, వర్షాపాతం తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ పడ్డ వర్షపాతాన్ని బయటికి పోకుండా సముద్రపాలన కాకుండా ఇక్కడనే ఒడిసి పట్టే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. అందువల్లనే వీళ్ళ పరిపాలన కాలంలో, కాకతీయుల పరిపాలన కాలంలో చాలా చెరువులు, తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువులన్నీ కాకతీయులో లేక కాకతీయుల సామంతులో నిర్మించినవి మనకు కనబడతాయి. అందుకనే వీళ్ళ యొక్క చెరువు నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం వేసింది అంటే ఈ చెరువులకు మరమ్మతులు చేపించి లేని దగ్గర కొత్త చెరువు నిర్మించడం, పాత చెరువులకు పునర్నిర్మాణం జరపడం లాంటివి చేసింది. ఈ కార్యక్రమాన్ని మిషన్ కాకతీయ అని చెప్పి పేరు పెట్టి, కాకతీయుల పేరు పెట్టి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన యొక్క తెలంగాణ ప్రభుత్వం. ఈ విధంగా కాకతీయులు ఎంతోమందికి ఆ రోజు నుండి కుతుబ్ షాహీ వంశం వాళ్ళకి కానివ్వండి, ఆ రోజు నుండి ఆసిఫ్ జాహీ వంశం వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కాకతీయులు ఈ నీటి సౌకర్యాలు కల్పించడంలో ఆదర్శవంతంగా నిలిచారని మనం చెప్పవచ్చు. ఇది ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయం మరియు నీటిపారుదల సౌకర్యం గురించి వీళ్ళు ఏం చేశారు కాకతీయులు అనేది. కాకతీయులు వ్యవసాయ అభివృద్ధికి పాటుపడ్డారని చూసుకున్నాం. అంతేకాకుండా వీళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం తమ రాజ్యంలో ఎన్నో చెరువులు నిర్మించారు. అయితే ఆ చెరువుల నిర్మాణంలో చాలామంది రాజులు, సామంతులు ముందుకు వచ్చారు. అలా వచ్చినటువంటి వీళ్ళు నిర్మించినటువంటి ఏ చెరువులు ఉన్నాయో ఆ చెరువులు కొన్ని ఇప్పటికి కూడా మనకు కనబడుతుంటాయి. అలాంటి చెరువులు ఏంటి అనేది ఈరోజు ఈ యొక్క క్లాసులో తీసుకుంటున్నాం. ముందు కే సముద్రం లేదా కేసరి సముద్రం. ఈ కాకతీయుల రాజులలో మొదటి పోలరాజు అవుతున్నాడో అతనికి అరిగజ కేసరి అనే అతని బిరుదు. ఆ బిరుదు పేరు మీద అతను కేసరి సముద్రం అని చెప్పి ఒక చెరువు నిర్మించాడు వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకాలో. అయితే ఆ చెరువు ఇప్పటికి కూడా మనకు కనబడుతుంది. అదేవిధంగా శెట్టి కెరవ చెరువు, ఇది కూడా కేసరి సముద్రం. రెండవ బేతరాజు అవుతున్నాడో అతను నిర్మించాడు. ఇది వరంగల్ జిల్లాలో ఉంది. వర్ణదేవుడు ప్రతిష్ఠించాడని చెప్పి హనుమకొండ శాసనం ఇది తెలియజేస్తుంది. అంటే అన్ని నీళ్ళు వచ్చి చేరేవి ఈ యొక్క శెట్టి కెరవ చెరువులో. అదేవిధంగా హనుమకొండ చెరువు, దీన్ని రుద్రదేవుడు ఎన్నో నిర్మించాడు. ఇది ప్రస్తుతం హనుమకొండ ప్రాంతంలోనే ఉంది. అదేవిధంగా పాకాల చెరువు శాసనం అక్కడనే ఉంది. గణపతి దేవుని యొక్క మంత్రి బయ్యన నాయకుడు కొడుకున్నటువంటి జగదాల ముమ్మడి ఇతున్నాడో, ఈ జగదాల ముమ్మడి ఇతున్నాడు, ఇతను ఈ పాకాల చెరువును నిర్మించాడు. ఇది నర్సంపేట తాలూకా మానేర్ బేసిన్లో ఉంది ఇప్పుడు ఇది. అయితే నర్సంపేట తాలూకాలో ఉంది ఈ యొక్క పాకాల చెరువుకు 4 వైపులా అడవి ఉంది. నేటికి కూడా 9,037 ఎకరాల భూమి నీరందిస్తుంది. నిర్మాణంలో స్థల సేకరణ ఎంపికలకు పాటించాల్సిన జాగ్రత్తలు వివరిస్తుంది ఈ యొక్క పాకాల చెరువు శాసనంలో. ఎక్కడ ఏ విధంగా భూమిని సేకరించాలి, ఏ వీటిని తీసుకోవాలి, వాటి గురించి మనకు సేకరణ గురించి వివరాలు అందిస్తుంది ఈ యొక్క శాసనం, పాకాల శాసనం. అదేవిధంగా ఆ తర్వాత రామప్ప చెరువు, ఇది గణపతి దేవుని యొక్క సేనాధిపతి రేచర్ల రుద్రుడు అవుతున్నాడో ఇతను 1213లో నిర్మించాడు. ఇది ములుగు తాలూకా పాలంపేట గ్రామం వద్ద ఉంది. అంటే వరంగల్ జిల్లాలో పాలంపేట అవుతుందో ఆ పాలంపేట దగ్గర ఉంది. ఈ పాలంపేట శివాలయంలో ఉన్న శాసనం వివరాలు తెలుపుతుంది దీనికి.
దీని చెరువు కింద ఇప్పటికి కూడా 4,350 ఎకరాల భూమి సాగు అవుతుంది. ఇది ఎంత పెద్ద చెరువు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఘనపూర్ చెరువు, దీన్ని గణపతి దేవుని కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. వరంగల్ జిల్లా ఇది. ప్రస్తుతం 350 ఎకరాల భూమి ఘనపూర్ గ్రామంలో ఈ చెరువు కింద సాగులో ఉంది. లక్నావరం చెరువు, ఈ లక్నావరం చెరువు వరంగల్ జిల్లాలో ఉంది. పంట పొలాలకు నిరందిస్తూ ప్రస్తుతం పర్యాటకులకు ఆకర్షణగా ఉంటుంది ఈ యొక్క లక్నవరం చెరువు. ఆ తర్వాత బయ్యారం చెరువు, గణపతి దేవుని యొక్క సోదరి చెల్లెలు మైలాంబ ఖమ్మం జిల్లాలో బయ్యారం అనే ప్రదేశంలో ఈ చెరువును నిర్మించింది. అందుకని దీన్ని బయ్యారం చెరువు అని చెప్పారు. అదేవిధంగా ఇంకో చెరువు కుంద సముద్రం, ఇది గణపతి దేవుని మరొక సోదరి కుందమాంబ అవుతుందో ఆమె ఈ కుందవరం గ్రామం అవుతుందో కుందవరం గ్రామం నిర్మించి అక్కడ ఈ యొక్క చెరువు నిర్మించింది. చెన్నూరు తాలూకా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అదేవిధంగా చౌండ సముద్రం, గణపతి దేవుని యొక్క సేనాని మాల్యాల చౌండ, ఈ మాల్యాల చౌండ అవుతున్నాడో అతను కొండపర్తి గ్రామం, వరంగల్ జిల్లాలో కొండపర్తి గ్రామంలో ఈ యొక్క చెరువును నిర్మించాడు. ఈ విధంగా రాజులు, సామంతులు వీళ్ళు ఆ కాలంలో గొప్ప గొప్ప చెరువులు నిర్మించారు. ఆ చెరువులు ఇప్పటికి కూడా మనకు కనబడుతున్నాయి. వాటిని ఆధునీకరించి మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. ఆ విధంగా కాకతీయుల పరిపాలన కాలంలో చెరువుల నిర్మాణం చాలా ఒక ఉద్యమంగా సాగింది. అందుకనే అప్పటి ఆర్థిక పరిస్థితి మెరుగైందని మనం చెప్పవచ్చు. ఇది కాకతీయుల నుంచి చెరువుల. కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల్లో మనం వ్యవసాయ అభివృద్ధి గురించి తెలుసుకున్నాం. అయితే వ్యవసాయ అభివృద్ధితో పాటుగా వీళ్ళ యొక్క కాకతీయుల పరిపాలన కాలంలో పరిశ్రమలు కూడా అభివృద్ధి జరిగింది. అయితే ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువులు అయితే ఉన్నాయో ఆ వస్తువులు కొనడం జరిగింది. కాబట్టి దాంతో వ్యాపార అభివృద్ధి కూడా జరిగిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా పాల్కులు సోమనాథుడు పండితారాధ్య చరిత్ర రాశాడు. ఇందులో ఇతను 20 రకాల పైగా వస్త్రాలు అంటే బట్టల రకాలు ఉన్నాయని చెప్పి రాశాడు యొక్క పాల్కూరి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో. అదేవిధంగా మార్కోపోలో మాటలు చెప్తే మనం మార్కోపోలో ఏం చెప్పిండంటే మైసోలియా లేదా మచిలీపట్నం, మైసోలియాలో మహారాజులు సైతం మెచ్చుకునే వస్త్రాలు తయారవుతున్నాయని చెప్పాడు ఈ యొక్క మార్కోపోలో. అంటే ఇక్కడ తయారైన వస్తువులు కాకతీయుల పరిపాలన కాలంలో కాకతీయుల సామ్రాజ్యంలో తయారైన వస్తువులను మహారాజులు కూడా మెచ్చుకుంటారని చెప్పాడు ఈ యొక్క మార్కోపోలో విదేశీ యాత్రికుడు. అదేవిధంగా ఈ వరంగల్లో రత్న కంబళ్ళు, తర్వాత మఖ్మల్ ఎత్తున్నాయో మఖ్మల్ వస్త్రాలు నేసేవారు. తర్వాత దేవాలయాలు తరచుగా ఉపయోగపడే లోహ దివ్యలు, కంచుకర దీపికలు, పళ్ళాలు, గంటలు, పిడి గంటలు మొదలైనవి పంచలోహాలతో తయారు చేసేవారు. అయితే ఈ పంచలోహాల పరిశ్రమ మన దగ్గర అభివృద్ధి చెందింది కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడలోనే కాకతీయుల సామ్రాజ్యంలోనే తయారు చేసేవారు. అదేవిధంగా గుత్తికొండ పల్నాడు సీమ అవుతుందో ఇక్కడ ఇనుప పరిశ్రమ కేంద్రాలు, ఆ తర్వాత నిర్మల్లో తయారైనటువంటి కత్తులకు విదేశీయులలో కూడా మంచి గిరాకీ ఉండేది. అంటే నిర్మల్లో కత్తులు తయారయ్యేవి, ఆ కత్తులకు విదేశాల్లో కూడా మనకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకనే విదేశ వ్యాపారం ఇక్కడ అభివృద్ధి చెందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గోల్కొండ ప్రాంతంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు మార్కోపోలో తెలిపిన మనకు. అదేవిధంగా ఈ కాకతీయుల పరిపాలన కాలంలో ముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రాలు ఏంటి అంటే ఓరుగల్లు, పానగల్లు, జడ్చెర్ల, ఆలంపూర్, మక్తల్, మంథన, పేరూరు, వేల్పూరు, త్రిపురాంతకం, పెనుగొండ, పెదగంజాం, ఘంటసాల, గుడివాడ, మాచర్ల ఇవన్నీ కూడా గొప్ప వర్తక కేంద్రాలుగా అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈ వ్యాపారంలో కూడా దేశీయ విదేశీ వ్యాపారంలో కూడా వృత్తి శ్రేణులు వచ్చినాయి, వర్తక శ్రేణులు కూడా వచ్చినాయి ఈ కాలం నాటికి.
దాంతో వ్యాపారంలో ఈ వృత్తి శ్రేణులు వర్తక శ్రేణులు చాలా కీలకమైన పాత్రను పోషించినాయి. ప్రతి శ్రేణి ఒక పెద్దను ఎన్నుకునేవాళ్ళు. ఆ శ్రేణి ప్రతి శ్రేణి కూడా ఒక అధికార లాంఛనం ఉండేది. అయితే వీళ్ళ వర్తకం స్వదేశీ వర్తకం ఉండేది, విదేశీ వర్తకం ఉండేది. అయితే స్వదేశీ వర్తకం చేసే వాళ్ళనేమో నకరమని, అంటే స్వదేశీ వ్యాపారం చేసే వాళ్ళనేమో నకరమని, విదేశీ వ్యాపారం చేసే వాళ్ళనేమో నానాదేశీ పెక్కండ్రు అని చెప్పి, ఉఖాయ నానా జాతి పెక్కండ్రు అని చెప్పి కూడా వీళ్ళను పిలిచేవారు. అయితే సాధారణంగా వర్తకం అనేది కోమట్ల చేతిలో కేంద్రీకృతం ఉండేది. ఈ కోమట్లనే చెట్టీలు అని చెప్పి, శ్రేష్ఠీలని చెప్పి, సేట్ అని చెప్పి, సెట్టీలని చెప్పి పిలిచేవారు. కాకతీయ కాలంలో ప్రధానమైన వర్తక కేంద్రాలు రేవు పట్టణాలను కలుపుతూ రహదారులు నిర్మించారు. ఈ కాలంలో అయితే మోటుపల్లి ఉందో ఆ మోటుపల్లి ప్రధానమైనటువంటి ఓడరేవుగా గుర్తింపు పొందింది. ఇక్కడ విదేశీ వ్యాపారం కూడా బాగా జరిగేది, విదేశీ వ్యాపారం జరిగేది. అందుకనే కాకతీయ రాజు గణపతి దేవుడు ఇక్కడ వ్యాపారం చేసే విదేశీ వర్తకులకు అభయ శాసనం కూడా వేయించి ఇక్కడ వ్యాపారం చూసుకుంటేందుకు వాళ్లకు స్వేచ్ఛను కల్పించాడు యొక్క గణపతి దేవుడు. ఆ మోటుపల్లి కాకుండా దాని పక్కలో ఉంటే కృష్ణపట్నం, హంసల దీవి, మచిలీపట్నం కూడా విదేశీ వ్యాపారాన్ని ఆకర్షించాయి. ఇక్కడ కూడా విదేశీ వ్యాపారం జరిగేది మనకు. అదేవిధంగా అభయ శాసనంలో అప్పుడు ఆ కాలం నాటి దిగుమతుల గురించి కూడా ప్రస్తావన ఉంది. అంటే మోటుపల్లి శాసనం ఉందో ఆ మోటుపల్లి శాసనంలో మరి ఏ వస్తువులు ఎగుమతి చేస్తున్నారు, ఏ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు అవి కూడా ఇందులో వ్రాయబడి ఉంది. ఏనుగులు, గుర్రాలు, బంగారం, రత్నాలు, చందనం, జవ్వాది, కర్పూరం, పన్నీరు, దంతం, రాగి, సీసం, పాదరసం, పట్టు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి వస్తువులను విదేశీ వాణిజ్యంలో ఈ ప్రధానమైనవి. అదేవిధంగా చైనా, పర్షియా, అరేబియా, సింహళం, తూర్పు ఇండియా దీవులతో విదేశీ వ్యాపారం జరిగేదని మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ కాకతీయుల యొక్క పరిపాలన కాలంలో సామాజిక పరిస్థితి, తర్వాత ఆర్థిక పరిస్థితికి వస్తే మనం వ్యవసాయ రంగం, ఆ తర్వాత వాణిజ్య రంగం, పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి. ఈ వ్యవసాయ అభివృద్ధి కోసం గురుసుకట్టు చెరువులు నిర్మించడం, ఆ తర్వాత పరిశ్రమలు స్థాపించడం, ఆ పరిశ్రమల వస్తువులు అమ్మడం కోసం దేశీయ విదేశీ వ్యాపారం కోసం రహదారుల నిర్మాణం జరిగింది. దాంతో అటు వ్యవసాయం ఇటు వాణిజ్యం అభివృద్ధి చెంది కాకతీయుల పరిపాలన కాలంలో దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉందని మనం చెప్పవచ్చు. ఇది కాకతీయుల యొక్క సామాజిక పరిస్థితి మరియు ఆర్థిక పరిస్థితి.